నమస్తే అండి. నేను ట్రంప్ అధికారాన్ని విమర్శిస్తూ, అతని చర్యలను ఖండిస్తూ, అతని క్రూరత్వాన్ని అంటే అతని ప్రభుత్వం వారు చూపిస్తున్న క్రూరత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, నిందిస్తూ, ఒక్కోసారి అతన్ని వ్యక్తిగతంగా గూడా దూషిస్తూ నేను పెడుతున్న వీడియోలు చూసి, నన్ను విమర్శించే వాళ్ళున్నారు, నన్ను తిట్టేవాళ్ళున్నారు. అలాగే "అరే! మీరు ఇంత ధైర్యంగా చెప్తున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి." ఇలా నన్ను హెచ్చరిస్తున్న వాళ్ళు ఉన్నారు. ధన్యవాదాలండి. నేను జాగ్రత్తగా ఉండటానికే ప్రయత్నిస్తున్నాను. కానీ యూ విల్ నెవర్ నో. ఎందుకిలా చేస్తున్నాను అంటే అమెరికా నిజంగా ఒక కూడలిలో ఉంది. తప్పుదారి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. నాకు తోచింది నేను చేయాలి అనేది. మీ బంధుమిత్రుల్లో ఎవరన్నా గాని ట్రంప్‌ని సమర్థించేవాళ్ళు, ట్రంప్‌ని ప్రేమించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు ఉంటే ఐ మీన్ వీఆర్ ఆల్ గుడ్ పీపుల్. వాళ్ళు ఏదో తప్పుదోవ పట్టారని చెప్పి నేను అనుకుంటాను. అది వాళ్ళు నేను తప్పు పడుతున్నాను ట్రంప్‌ని విమర్శిస్తూ ట్రంప్ ఎంత గొప్పోడో నేను తెలుసుకోలేకపోతున్నానని వాళ్ళు అనుకున్నా అనుకోవచ్చు. కానీ నేను ఆధారాలతో అందరికీ చెప్పడానికి చేస్తున్నదే ఈ ప్రయత్నం. మనసులు మారితే గాని దేశం మారదు. ఆ మనసులు మార్చడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఇది. నేను మీరు నాలాగా ఇలా వీడియోలు పెట్టమని నేను మిమ్మల్ని అభ్యర్థించను. అలాగే మీరు నా లైవ్ షోలోకి వచ్చి మీ మొఖం చూపించి ట్రంప్‌ని విమర్శించమని కోరను. కానీ ఒక్క విషయం కోరతాను. ఇప్పుడు ఈ వీడియోని మీరు మీ బంధుమిత్రులలో ఎవరన్నా ట్రంప్‌ను సమర్థించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో చేరేలా చూడండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది మాన్‌హాటన్ ఇమ్మిగ్రేషన్ కోర్ట్‌లో ఒక వ్యక్తిని డిపోర్ట్ చేయడానికి ఐస్ వాళ్ళు నిర్బంధిస్తుంటే అతని భార్య ఐస్ ఏజెంట్స్‌తో ఏడుస్తూ అడ్డుపడుతున్న దానికి జరిగిన తదనంతరం ఇది. అది మూడోసారో, నాలుగోసారో చూస్తున్నాను. ఐయామ్ ఆల్‌మోస్ట్ 20 ఇయర్స్. ఇలాంటి అధికార దుర్వినియోగం, పోలీసుల జులుం ఇదంతా ఇండియాలో సర్వసాధారణం. నా చిన్నప్పుడు చాలా చూసానిది. కానీ అమెరికాకొచ్చిన తర్వాత ఇలాంటివి ఎప్పుడూ అడపాదడపా సిట్యుయేషన్స్ జరగటమే వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవడం ఇలాంటివి జరుగుతది. బై ద వే ఇతని మీద కూడా చర్య తీసుకున్నారు. ఇతనికి ఉద్వాసన ఇచ్చారు. దిస్ ఈస్ ద రేర్ థింగ్ ఐ హావ్ సీన్ ఇన్ దిస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇంతకుముందు ఈ 8 నెలల్లో అలాంటి ఏజెంట్ మీద చర్య తీసుకోవడం అనేది జరగలేదు. ఓకే. గుడ్ దట్ దే టుక్ సమ్ యాక్షన్ ఆన్ దెమ్. బట్ ఇతగాడి ఆధ్వర్యంలో, ఇతగాడి పరిపాలనలో ప్రతి నిత్యం, ప్రతి ఊర్లోనూ, ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతున్నది ఏది? ఇది క్రూరత్వం. ఈ ట్రంప్‌ని సమర్థించడం, ఈ క్రూరత్వాన్ని సమర్థించడమే. ఇదే మెసేజ్ మీ బంధుమిత్రులకు తెలియజేయండి. బై ద వే, ఇన్ దిస్ రేర్ కేస్, దిస్ గై వాస్ ఫైర్డ్. బట్ హి షుడ్ నాట్ హావ్ బీన్ ఇన్ దట్ ఫోర్స్. ఎందుకు చేరాడు? ట్రంప్ ఆకర్షణతో చేరాడు. నా అభ్యర్థనను మన్నిస్తారని భావిస్తున్నాను. థాంక్ యూ.